హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి యాస్పైర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సీనియర్ రీకన్సిలియేషన్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. ఇప్పటి వరకు ఒక వారం కిందటే తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. ఇది మళ్ళీ 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫుల్ టైం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర ఉండి మీకు పూర్తిగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ యాస్పైర్లో మేము కేవలం ఫిన్టెక్ కంపెనీ కంటే ఎక్కువ అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోని ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి నిర్మించిన అగ్రగామి ఆల్ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్. మేము వ్యాపార ఫైనాన్స్ను తిరిగి ఆవిష్కరించడము, స్టార్టప్లు మరియు వ్యాపారాలు వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. 2018లో స్థాపించబడిన యాస్పైర్ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ మరియు రుణం ద్వారా $300 కంటే ఎక్కువ సేకరించిందనమాట. 2023లో టెన్సెంట్, పేపాల్ ఫీచర్స్, ఎల్జిటి క్యాపిటల్, పార్ట్నర్స్, పికస్ క్యాపిటల్ మరియు మాస్ మ్యూచువల్ వెంచర్స్ భాగస్వామ్యంతో సిక్వాయో క్యాపిటల్ మరియు లైట్ స్పీడ్ వెంచర్స్ నేతృత్వంలోని ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడిన $100 మిలియన్ సిరీస్ ఈక్విటీ రౌండ్ను విజయవంతంగా ముగించాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా పరిష్కారాలను శక్తివంతం చేయడానికి మేము వేసా మరియు వైజ్ వంటి ప్రపంచంలోని కొన్ని ఉత్తమ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మా ఉత్పత్తులు సూట్ను ఉపయోగించి 50,000 కంటే ఎక్కువ వ్యాపారాలకు అధికారం ఇచ్చాము అనేసి చెప్పడం జరుగుతుంది. యాస్పైర్ 2022 మరియు 2023లో ఆసియా ఫిన్టెక్ అవార్డులు మరియు బెస్ట్ ఎంప్లాయర్ మరియు స్టార్ట్అప్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సింగపూర్లో లింక్డ్ఇన్ యొక్క టాప్ స్టార్ట్అప్గా ర్యాంక్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. 2023 మరియు 2024లో సిబి ఇన్సైట్స్ యొక్క టాప్ 100 గ్లోబల్ ఫిన్టెక్లో జాబితా చేయబడింది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మా బృందం యొక్క శక్తి మరియు అనుభవం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంతర్జాతీయ మరియు విభిన్న నేపథ్యాలు కలిగిన మాజీ వ్యవస్థాపకులు మరియు ఉన్నత సాధకుల బృందంతో కలిసి ఆవిష్కరణలు చేయడానికి మరియు మార్పును నడిపించడానికి యాస్పైర్ యొక్క ఒక వాతావరణంగా పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు వ్యవస్థాపకత పట్ల మక్కువ ఉన్న అగ్రశ్రేణి ప్రభావవంతుల ఫిన్టెక్ రంగంలో ప్రభావం చూపడానికి వేగంగా అభివృద్ధి చెందుతున్న బృందంలో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. బృందం గురించి చూసుకుంటే యాస్పైర్ అనేది మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఫైనాన్స్ వ్యూహాత్మక పాత్ర పోషిస్తుంది. మా ఫైనాన్స్ బృందం 5 నిలువు వరుసల్లో కీలకమైన విధులను కలిగి ఉంటుంది. 1 వచ్చేసరికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆర్థిక నియంత్రణ. 2 వచ్చేసరికి నగదు ప్రవాహం మరియు లిక్విడిటీ రిస్క్తో కూడిన ఫిన్టెక్ కోసం ఇది ఒక ప్రధాన విధి అయిన ట్రెజరీ, అలాగే ట్రెజరీ ఉత్పత్తి, ఎఫెక్స్ రిస్క్ నిర్వహణ, ట్రెజరీ ఆపరేషన్స్ మరియు ట్రెజరీ రిస్క్ నిర్వహణ అనేది ఉంటుంది. బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్టిక్స్ మరియు డేటా ఇంజనీరింగ్ తో సహా డేటా అనేసి ఇవ్వడం జరిగింది. 4 వచ్చేసరికి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ అనేది కలిగి ఉంటుంది. 5 వచ్చేసరికి రిస్క్ మోడలింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇదైతే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. పాత్ర గురించి చూసుకుంటే మార్గదర్శకత్వం వహించే విధంగా ఉండాలి, అలాగే రోజువారీ బృంద కార్యకలాపాలు చేసే విధంగా ఉండాలి,
సో అలాగే మా అన్ని ఖాతాల్లో బహుళ కరెన్సీలో మరియు అన్ని ఆస్పైర్ లైసెన్స్ పొందిన సంస్థలు క్లయింట్లకు బ్యాలెన్స్లు మరియు క్లయింట్ల లావాదేవీలను సరైన సయోధ్యాన్ని నిర్ధారించుకోవాలి. అలాగే సరిదిద్దబడిన లావాదేవీలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి లెడ్జర్ ద్వారా. అలాగే క్లయింట్ లెడ్జర్లను సమన్వయం చేయడానికి మేము ఉపయోగించే లెడ్జర్ సయోధ్య స్టార్టప్ని నిర్వహించే విధంగా ఉంటుంది. అలాగే లెడ్జర్ను తగ్గించడానికి లెడ్జర్ మరియు భద్రత విధానాలు మరియు ప్రక్రియలను రూపొందించడానికి నిర్వహించే విధంగా ఉండాలి. ప్రమాదాలను రక్షించే విధంగా ఉండాలి. కార్యకలాపాలను మరియు ప్రమాద నిర్వహణ కార్యక్రమాలను నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. రిస్క్ అనేది తీసుకోవాలి. సంబంధించిన మెట్రిక్స్ నివేదిక అనేది మీకు ఉండాలి. అలాగే క్లయింట్ విధులను నిర్వహించే విధంగా ఉండాలి. సమ్మతి అనేది మీకు తెలియాలి. ఆపరేషన్లో రిస్క్ కమిటీలో లెడ్జర్ మరియు భద్రత ప్రమాదాన్ని సూచించే విధంగా ఉండాలన్నమాట. అలాగే కనీసం అర్హతలు వచ్చేసరికి ఆర్థిక సేవల్లో సయోధ్య పాత్రలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. యాజమాన్యం మరియు చొరవ తీసుకోవడం అనేది తెలిసి ఉండాలి. పనులు త్వరగా చేసే విధంగా ఉండాలి. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. రాయడం, చదవడం, మాట్లాడడం అనేది ఇంగ్లీష్లో రావాలి. అలాగే నెక్స్ట్ అత్యంత నిర్మాత్మకమైన వాతావరణంలో పని చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. లక్ష్యాలను సాధించే విధంగా ఉండాలి. రిస్క్ అండ్ వ్యాపార లక్ష్యాలను సమతుల్యం చేయడంలో మీకు ఒక నైపుణ్యం అనేది ఉండాలి. అలాగే ఇష్టపడే అర్హతలు ఫిన్టెక్ వాతావరణంలో అనుభవం అనేది అవసరం. అలాగే పట్టిక వంటి వ్యాపార మేధస్సు సాధనాలతో పరిచయం అనేది అవసరం. నిర్వహణ అనుభవం అనేది అవసరం అనమాట. మేము అందించేవి పరిమితం లేని సౌకర్యవంతమైన వార్షిక సెలవులు, హైబ్రిడ్ పని అమరిక, మీ వృత్తిపరమైన వృద్ధికి శిక్షణ సబ్సిడీ, వెల్నెస్ ప్రయోజనం, సహకారం మరియు చెందిన వారిని భావాన్ని పెంపొందించడానికి జట్టు బంధన బడ్జెట్, ఎక్కడి నుండైనా పనిచేసి వెసులుబాటు అనేది కల్పిస్తున్నారు. సంవత్సరానికి 90 రోజుల వరకు కూడా. అలాగే సంస్కృతి కీలకం, ప్రత్యేక ప్రతిభను ఒకే చోట చేర్చి ప్రత్యేకత సంస్కృతి పెంపొందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము అని చెప్పడం జరుగుతుంది. మీరు మా కెరీర్లు సైట్ మరియు లింక్డ్ఇన్ లైవ్ పేజీలో మా సంస్కృతి గురించి మరియు మరింత తెలుసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.